హలో గైస్, వెల్కమ్ టు ద వీడియో. నేను ఈ వీడియోలో మీకు రెండు విషయాలు చెప్పబోతున్నాను. ఒకటి, ఇంటర్లింక్ కాయిన్స్ అనేది ఎక్కువ కాయిన్స్ ఎలా సంపాదించాలి. రెండోది, ఇంటర్లింక్ కాయిన్స్ లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉంటది అనేది కూడా చెప్పబోతున్నాను. చివర్లో చెప్తాను. ముందుగా అయితే ఎక్కువ కాయిన్స్ ఎలా సంపాదించాలో చూద్దాం రండి. ముందుగా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అయినా జాయిన్ అవ్వాలి, లేకపోతే నేను చెప్పిన ప్రొసీజర్ అయినా ఫాలో అవ్వండి. ముందుగా మీరు ఇంటర్లింక్ యాప్ అనేది ఎక్కించుకున్న తర్వాత మీ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఆ తర్వాత మీరు గెట్ స్టార్టింగ్ అనేది నొక్కాలి. నొక్కిన తర్వాత మీకు ఇలా లాగిన్ అనేది చూపిస్తుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అయిపోయాను. అందుకే నేను చూపియటం లేదు. ఒకవేళ లాగిన్ కూడా ఎలా అవ్వాలో తెలియకపోతే కామెంట్ చేయండి. ఒక షార్ట్ వీడియో చేస్తాను. మీరు జీమెయిల్తో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. ఆ తర్వాత పైన టాప్ రేట్ కార్నర్లో ఉన్నాం ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఆ తర్వాత రిఫరల్ అనే బాక్స్ మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత పైన రెండోది హ్యూమన్ హ్యాష్ అనేది నొక్కాలి. నొక్కిన తర్వాత నేను ఇచ్చిన ఈ కోడ్ని సబ్మిట్ చేయండి. ఈ కోడ్ని ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే ఈ కోడే చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు చాలా కాయిన్స్ వస్తాయి, సబ్మిట్ వస్తాయి. సబ్మిట్ అయిన తర్వాత మీకు 1000 కాయిన్స్ వస్తాయి. ఈ కోడ్ వాడినట్టయితే లాస్ట్లో మీకు బోనస్ కూడా వస్తుంది. వేరే ఏ కోడ్ వాడినా ఈ బోనస్ అనేది రాదు. అందుకే వేరే వాళ్లకి అవకాశం ఉండదు. నేను ఇచ్చిన లింక్ ద్వారా కానీ ఈ కోడ్ గాని అప్లై చేసి ఈ యాప్ ఎక్కించుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకొక ట్రిక్ మీకు చెప్పబోతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ కింద టాప్లో గ్రూప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ గ్రూప్ అనే ఆప్షన్ ద్వారా కూడా మీరు ప్రతిరోజు 180 కాయిన్స్ ఎక్కువ సంపాదించొచ్చు. అది ఎలా కావాలనేది తెలియాలంటే కామెంట్లో నెక్స్ట్ వీడియో అని పెట్టండి. ఆ వీడియోలో నేను చూపిస్తా. ఇంకా ఫైనల్గా ఏంటంటే, ఈ కాయిన్ ఎంత లిస్ట్ అవుతది, మనందరికీ ఒక డౌట్ అనేది ఉంది. కరెక్ట్గా ఈ కాయిన్ అనేది 1 రూపీకి లిఫ్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకో 6 మంత్స్లో ఈ కాయిన్ లిస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి. మీకేమైనా డౌట్ ఉన్న కామెంట్లు అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను.